నాకే ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు గానీ, నాకొక అమ్మాయి దొరికితే 10 మంది పిల్లల్ని కంటానన్నాడట వెనకటికొకడు. ఎందుకైనా మంచిదని వాడిని డాక్టర్ గారు చెక్ చేస్తే వాడిలో పవర్ లేదని తేలిందట. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి హార్ముజ్ జలసంధి విషయంలో స్పెయిన్ వాగే వాగుడు అట్లాగే ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు అక్కడ అధికారంలోకొచ్చి వాగే వాగుడు. ఏ నాటో సైనిక చర్య అయినా సరే హార్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకునే ఏ నాటో సైనిక చర్యలైనా నేను అడ్డుకుంటాను. నాకున్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తా ఉంటూ స్పెయిన్ అధికారికంగా ప్రకటించింది. ఇది నాటోకి సంబంధించి అతిపెద్దది ఇంకే ఉంది. మిత్ర దేశాల మధ్య చీలికలు, ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి అంటూ వామపక్ష మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇంత సీన్ కట్ చేస్తే స్పెయిన్ అనేవంటి దేశాలు కొన్ని సమయాల్లో తాత్కాలిక సభ్యులుగా ఎన్నికైనప్పటికీ, అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మనం శాశ్వత సభ్యులుగా ఓ 2 ఏళ్ళు ఉంటాం అప్పుడప్పుడు. అంత మాత్రాన వీటో పవర్ మనకు ఉండదు. ఒరిజినల్ శాశ్వత సభ్య దేశాలకు ఉంటది. అట్లాంటి దీనికి వీటో పవర్ లేదు. ఓటు వేసే హక్కు ఉంటది. వీటో అధికారం ఉండదు. తాత్కాలిక సభ్య దేశం. ఇది ఈ సొల్లి చెప్తుందనమాట వాళ్ళని మోసం చేయడానికి.